హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. శ్రీమతి కుమారి సినిమా తీయటం లేదు రాజా. ఓకే, సినిమా తీయటం లేదు. మీ అందరికి ఒక న్యూస్, గుడ్ న్యూస్ అనుకోండి. రేపు సండే ఎంజాయ్ చేసుకోండి. ఊరికి నా మీద పడి ఏడవకండి, సరేనా? ఒక్కొక్కరు గ్యాంగులుగా తయారైనారేంట్రా భయ్ నా కోసం. మరీ వారని అరే మీరు సాధించలేంది నేను సాధిద్దాం అనుకున్నాను రా భయ్. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. చేసి చూపించండి రా భయ్. మీరు చేసి చూపించి నా మీద ఏడవంటారా నాయన? ఊరికి అనవసరంగా నా మీద ఏడిస్తే మీకేం వస్తుంది రా భయ్? ఆ యూట్యూబ్లో ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెంట్లు పెడతారు. అని ఏమి రా భయ్, మీకు తినేది అరక్కపోతే ఒక మూలకు కూర్చుంటారా నాయన? చేసేవాడిని అది నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అనడం లేదు, కానీ నా మీద ప్రేమతో అంటున్నారా లేకపోతే ఇంకోటో కానీ మొత్తానికైతే నాకు మాత్రం తలనొప్పి తెప్పిస్తున్నారు. మామూలుగా తలనొప్పి కాదు. సినిమా తీయటం లేదు, ఎంజాయ్ చేసుకోండి. రేపు సండే కావాలి అంటే ఫోన్పే కొడతా. ఒక్కొక్కరికి మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, ఏం కావాలన్నా అది ఎంజాయ్ చేసుకోండి రా భయ్. ఫుల్ బాటిల్ కూడా తెచ్చుకొని ఎంజాయ్ చేసుకోండి. నేను ఎలాగో తాగను, మీరు తాగి ఎంజాయ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నా బాగా ఫుల్గా. మనకు కావాల్సిన సీన్స్ పట్టకుంటే నేను సినిమా తీసి వేస్ట్. కాబట్టి సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసుకోండి. ఫుల్ ఎంజాయ్. హ్యాపీ 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 సండే. థ్యాంక్ యూ రవి. ఎంజాయ్ చేసుకోండి. హ్యాపీ సండే. సినిమా థియేటర్ లేదు రాజా, ఎంజాయ్. ఇక ఈ న్యూస్ మీకు పండగనే కదా, సండే డబల్ సండేలు మీకు. రాజా సినిమా థియేటర్కి ఉన్నాడు అంటే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.